సర్జన్ ఇక్కడ పనిచేసే హౌస్ సర్జన్ FM1 వార్డుకి డ్యూటీలకు పోయింది ఇంజెక్షన్స్ వేయడానికి. అప్పుడు ఆ పిల్లోడు అక్కడికి వచ్చాడు అని చెప్పినారు. మాకు మార్నింగ్ కంప్లైంట్ చేసింది, ఇట్లా ఒకరు నాకు వెంటబడుతున్నారు ఒక అబ్బాయి. సరే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అదే రోజు ఇమీడియట్గా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తాం. 16 మార్నింగ్ ఆమె వచ్చి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకొని 16వ తారీఖు 2 టౌన్ కంప్లైంట్ ఇచ్చేసాం పోలీస్ స్టేషన్కి. తర్వాత 17వ తారీఖు ఆ పిల్లోడు ఓపీ టికెట్ తీసుకున్నాడు. సో ఓపీ టికెట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ నంబరు అవన్నీ చూసి ఆయన ఫొటోస్ అవన్నీ పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు. సార్ ఏమైనా ఉంటే పంపించండి. సో అవి పంపించాము. నౌ ఈజ్ అరెస్టెడ్ అండర్ కస్టడీ విత్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. అండ్ ఈరోజు వాళ్ళు కోర్టు కూడా మోస్ట్లీ సబ్మిట్ చేయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటబడి వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయబడింది. ఇమ్మీడియట్గా అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అతని పేరు వచ్చేసి మోహన్ సాయి, సిండికేట్ నగర్లో ఉంటాడు. ఇతను 17వ తారీఖు రాత్రిన దగ్గు ఉందని నోట్లో బ్లడ్ పడుతుందని చెప్పి హాస్పిటల్కి పోయినాడు. అక్కడ మహిళా డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్ని హౌస్ సర్జన్ మహిళా డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారితో ట్రీట్మెంట్ తీసుకొని కొద్దిగా మేడం గారు నవీన్ అని చెప్పేసి మనకు 4 days వెంటబడినాడు. మేడం అంటే అక్కడ హాస్పిటల్కి పోతూ ఉంటే హాస్పిటల్ దగ్గర అట్లా వెంటబడినాడు. మేడం వైద్యురాలు అబ్జర్వ్ చేసి ఇట్లా వెంటబడుతున్నాడని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేశారు. సూపరింటెండెంట్ గారు మాకు కంప్లైంట్ చేస్తే మేము సూపరింటెండెంట్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. దాని మీద మేము ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిన అనంతరం ఎమ్మడే అతన్ని అదుపులో తీసుకున్నాం. అతని యొక్క డీటెయిల్స్ అయితే మాకు ఇవ్వలేదు, ఓన్లీ అన్నోన్ కింద ఇచ్చారు కంప్లైంట్. తర్వాత మేము అసెటైన్ చేసుకొని సీసీ ఫుటేజ్ చూసి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా.